నమస్తే. చాలామంది అంటూ ఉంటారండి. ఎలా అంటే చాలామంది అంటమే కాదు, ఇది సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో. మేము కూడా మనుషులమే కదా! ఆహ్, సో, ఈ ఎమోషనల్ డిస్‌బాలెన్స్, ఇంబాలెన్స్ అనేది లైఫ్‌లో జనరల్‌గా ఒక్కొక్కసారి అందరికీ వస్తూనే ఉంటుంది. ఎమోషనల్ ఇంబాలెన్సెస్ అయినప్పుడు ఏమవుతుందంటే, అది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి లోన్ తీస్తుంది. చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, మరి తెలిసి అడుగుతారో పాపం అమాయకంగా అడుగుతారో నాకు తెలీదు. నాకు తెలిసి నేను అమాయకంగానే అడుగుతారనుకుంటాను. బికాజ్ ఐ విల్ గివ్ ఇట్ టు దెమ్. ఎలా అడుగుతారంటే, మ్యామ్ డిప్రెషన్ ఎక్కువైపోయింది, స్ట్రగుల్ ఎక్కువైపోయింది, యాంగ్జైటీ ఎక్కువైపోయింది. స్ట్రగుల్ అంటే ఏంటి? దట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ వర్డ్ అండి. మన జీవితంలో పడేది స్ట్రగుల్ కాదు, అది చాలా చిన్నది. స్ట్రగుల్ ఈజ్ అ వెరీ కాంప్లెక్స్ వర్డ్. ఇట్స్ మోర్ దాన్ అంటే యుద్ధానికి మనం స్ట్రగుల్ అని వాడతాం. అంటాం కదా, మన ఇండిపెండెన్స్కి మనం పెద్దవాళ్ళు పోరాడినప్పుడు, మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ పోరాడినప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్ అన్నారు. అంతేగాని ఫైనాన్షియల్ స్ట్రగుల్, హెల్త్ స్ట్రగుల్, ఇంటర్వ్యూ స్ట్రగుల్, పప్పుచారు స్ట్రగుల్ అనలేదు కదా. సో వర్డ్స్ వెరీ కేర్ఫుల్. ఎప్పుడైతే మనం అటువంటి పదాలు ఉచ్చరిస్తామో అవి మన జీవితంలో చోటు చేసుకుంటాయి. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు జనరల్గా నాకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, డిస్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి, ఏం చేయాలి అని ముఖ్యంగా చాలా వరకు విమెన్ ఫోక్ ఎక్కువగా అంటూ ఉంటారు. టు ఆల్ మై విమెన్ ఫ్రెండ్స్ అవుతే, ఫస్ట్ థింగ్, మన మోడర్నిజంలో మనం కొన్ని పాత పద్ధతులు మర్చిపోయామండి అందరం కూడా. చేస్తున్న వాళ్ళందరికీ హెడ్స్ ఆఫ్, వెరీ గుడ్. ప్లీజ్ ట్రై అండ్ వేర్ సమ్ సిల్వర్ ఆన్ యోర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ దెన్ ఆన్ యోర్ లెగ్స్, ఆన్ యోర్ ఫీట్. సో యాంక్లెట్స్ రూపంలో కానివ్వండి, పెళ్ళైన వాళ్ళకి టోరింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్లో ఏదైనా సిల్వర్ ధారణ చేయండి. సిల్వర్ ధారణ చేసి తర్వాత రైట్ ఇన్ బోత్ ద ఫీట్ యాంక్లెట్స్ పెట్టుకోండి. తర్వాత టోరింగ్స్ పెట్టుకోండి. సిల్వర్ విల్ న్యూట్రలైజ్, ఇట్ విల్ మిటిగేట్, అంటే చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది మన యొక్క ఇమోషనల్ స్ట్రగుల్ కానివ్వండి, మన యొక్క యాంగ్జైటీలు కానివ్వండి, ఏదైనా భయాలు కానివ్వండి, లోపల మనకి తెలిసి తెలియకుండా భయపెడుతున్న ఎటువంటి జీవితంలో అంశాలు కానివ్వండి, ఇవన్నిటికీ కూడా సిల్వర్ విల్ హెల్ప్ యూ అ గ్రేట్ డీల్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మదర్ దగ్గర నుంచి నెక్స్ట్ టైం మీ తల్లుల్ని కలిసినప్పుడు, మీ మదర్స్ రెస్పెక్టివ్లీ, టేక్ అ 2 grams సిల్వర్ కాయిన్. 2 grams సిల్వర్ కాయిన్ తీసుకుని మీ వాలెట్లోనో ఎక్కడైనా పెట్టేసుకోండి. లేదా మీ మదర్ చేతనే ఏదైనా ఒక సిల్వర్ ఆర్నమెంట్ కొనిపించుకోండి. సిల్వర్ ఆర్నమెంట్ అన్నాను కదా అని మమ్మీలకి బ్యాండ్ వేయద్దు. ఏదైనా చాలా చిన్నది తెచ్చుకోండి, లైక్ కుంకుమబరణో, లేకపోతే ఏదైనా కాటికి డిబ్బీనో, ఏదో మొత్తానికి ఏదో ఒకటి తెచ్చుకుని అది ధారణ చేయండి. మీ శరీరం మీద అది ఎప్పుడైతే ధారణ ఉంటుందో, చంద్రుడు, ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చంద్ర. సో చంద్రుడు తల్లికి ప్రతీక. సో చంద్రుడు తల్లి ద్వారా ఆశీర్వచనం ఆల్రెడీ ఆ సిల్వర్ ఐటెం ద్వారా ఇచ్చేశాడు కాబట్టి ఆయన ఇంకా మనల్ని మానసికంగా ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టడు. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మెన్, మాకు కూడా ఉందండి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ఓన్లీ విమెన్కి ఎందుకు మీరు పార్షియాలిటీ అంటే, నో పార్షియాలిటీ బ్రదర్స్. మీకు ఏమన్నా అయితే మాత్రం అటువంటి స్ట్రెస్సెస్ ఏమన్నా ఉంటే లెఫ్ట్ హ్యాండ్కి సిల్వర్ బ్రేస్లెట్ లాగా వేసుకుంటే బాగుండదు. సో రైట్ హ్యాండ్కి వేసుకోండి మీరు, నో ప్రాబ్లం. రైట్ హ్యాండ్కి సిల్వర్ బ్రేస్లెట్ కానివ్వండి, వేర్ సమ్ సిల్వర్ రింగ్, ఎస్పెషలీ ఆన్ ద రైట్ రింగ్ ఫింగర్, అలాంటిది ఏమన్నా వేసుకోండి. లేదా మెళ్ళో అయినా సరే ఒక సిల్వర్ చైన్ లాంటిది కానివ్వండి, సిల్వర్ లాకెట్ కానివ్వండి వేసుకోండి, కంట్రోల్ అవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్.